ఈ జనరేషన్లో మనకు జిమ్, జుంబా క్లాస్ లేదా డాన్స్ క్లాస్ తప్ప ఫిట్నెస్ అంటే ఇంకేంటో తెలియదు. అది కామన్, ఏం కాదు. కానీ ఇవన్నిటికంటే మించింది మన స్పిరిచువల్గా సంబంధించింది, మన పౌరాణికంగా వచ్చేది ఒకటి ఉంది. అదే యోగా. యోగా ఎన్నో రకాలుగా ఉంటుంది. మన మెంటల్ హెల్త్ కోసం, ఇన్నర్ హెల్త్ కోసం, ఇంకా ఫిజికల్ హెల్త్ కోసం. సో ఈరోజు మనం చేయబోయే యోగా ఏంటో తెలుసా? అదే పవర్ యోగా. పవర్ యోగా మీరు రెగ్యులర్గా చేస్తే మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మైండ్లో స్ట్రెస్ తగ్గుతుంది, ఇంకా ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మీ హై క్యాలరీస్ కూడా. సింపుల్గా చెప్పాలంటే మజిల్ మైండ్ కనెక్షన్ కూడా పెరుగుతుంది. మీరు చేసే ప్రతి మజిల్ ప్రతి వర్కౌట్లో యాక్టివ్ అవుతుంది కాబట్టి ఆ కనెక్షన్ అనేది మీకు స్ట్రాంగ్ అవుతుంది. సో ఇంకేం స్టోర్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. సో మీరు ఏదైనా సరే, యోగా, స్విమ్మింగ్, డాన్స్, ఏది చేసినా ఫస్ట్ వార్మప్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు రెగ్యులర్గా చేసే వార్మప్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకోండి. కొన్నిసార్లు మనం జిమ్ చేసేదానికంటే యోగాలో మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి మీరు వార్మప్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఓకే, సో బేసిక్ లోవర్ బాడీ వార్మప్ అయినా సరే మనం ఒక వీడియో చేసాం లోవర్ బాడీ వార్మప్ ఎలా చేయాలో. అది మీరు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది చూసేసి ఆ విధంగా ఫాలో చేయండి. సో మీ వార్మప్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ అప్పర్ బాడీ నుంచి స్టార్ట్ చేయండి. అప్పర్ బాడీ నార్మల్గా హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి, ఓకే, స్లోగా ముందుకు బెండ్ అవ్వాలి. నీస్ బెండ్ చేయండి. కిందికి వెళ్ళేటప్పుడు నీస్ బెండ్, హ్యాండ్స్ ఇలా లెగ్స్కి వెనకాల పట్టుకోండి. ఇలా హెడ్ని పుష్ చేయండి కిందికి. ఓకే, ఇక్కడ 10 seconds హోల్డ్, దెన్ స్లోగా అప్. పైకి వచ్చాక హ్యాండ్స్ వెనక్కి స్ట్రెచ్, మళ్ళీ డౌన్. ఓకే, సో ఒక్కొక్క వేరియేషన్ని 2 to 3 times మినిమం ఫాలో చేయండి, 10 seconds వరకు. సో ఇది బేసిక్ స్ట్రెచ్చింగ్స్ అనమాట. మీ స్పైనల్, హ్యామ్స్ట్రింగ్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మీరు లెగ్స్ని షోల్డర్ విడ్త్ కంటే కొద్దిగా ఓపెన్ చేయండి. ఓకే, మళ్ళీ ఓకే, స్టాండ్ క్లోజ్, 1 2 3. ఓకే, 3లో మీ కరెక్ట్ షోల్డర్ విడ్త్ వస్తుంది. దీనికంటే ఒక్క స్టెప్ అవుట్, 4. ఓకే, 4కి వచ్చాక యాంకిల్స్ని రొటేట్ అవుట్ చేయాలి ఇట్లా, 5. ఓకే, ఈ 5th పొజిషన్కి వచ్చిన తర్వాత బాడీ స్ట్రైట్ పెట్టి హ్యాండ్స్ని స్ట్రైట్గా పైకి చూస్తూ కిందికి కూర్చోండి. ఓకే, హ్యాండ్స్ని కిందికి మొత్తం టచ్ చేసేయాలి. కిందికి వచ్చిన తర్వాత మీ హిప్స్ని ముందుకు పుష్ చేయాలి ఇలా. ఓకే, హ్యాండ్స్ని ఇట్లా లెగ్స్తో పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు మీ గ్లూట్స్ అనేటివి యాక్టివ్ అవుతాయి. అప్పుడు పైకి చూడాలి. ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. ఓకే, 10 seconds మినిమం హోల్డ్ చేయాలి. ప్రతి వేరియేషన్ మీరు మినిమం 10 seconds హోల్డ్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఆ 10 seconds కూడా స్లోగా కౌంటింగ్ ఉండాలి. సైడ్కి చూడండి. ఓకే, కిందికి వెళ్ళాలి. నీస్ బెండ్ చేసినప్పుడు హిప్స్ని ముందుకు పుష్ అప్, లుక్ అప్, మళ్ళీ హిప్స్ అప్. ఓకే, ఈ విధంగా 10 seconds హోల్డ్ చేయండి. ఈ 10 seconds అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే పొజిషన్ నుంచి హిప్స్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, హిప్స్ని పైకి లిఫ్ట్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇలానే ఉన్నాయి కదా, మీ లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టండి. లెఫ్ట్ లెగ్ని వెనక్కి పెట్టిన తర్వాత బాడీని ఇలా ఆర్చ్, లుక్. ఓకే, ఈ విధంగా చెస్ట్ అప్ చేసి హోల్డ్ చేయాలి. దీంట్లో మీ అబ్డామినల్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. అగైన్ హిప్స్ అప్. ఇప్పుడు లెగ్ చేంజ్ చేసి లెఫ్ట్ లెగ్ ముందుకు, రైట్ లెగ్ బ్యాక్. కంటిన్యూగా ఇలానే చేస్తూ ఉండండి స్లో పోజ్లో. నేను కౌంటింగ్స్ చేసలేదు కానీ మీరు 10 seconds మినిమం కౌంట్ చేస్తూ చేయండి. ఇలా హోల్డింగ్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా చేస్తున్నాను నేను, చూడండి. ఇలా కంటిన్యూగా చేయడంలోనే పవర్ యోగాది ఆ ఇంటెన్సిటీ తెలుస్తుంది అనమాట. ఏ పోజ్ అయినా మినిమం 10 seconds హోల్డ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ మౌంటైన్ పోజ్ని కూడా 10 seconds హోల్డ్ చేస్తాను. ఓకే, 10 seconds అయిపోయిన తర్వాత బాడీ స్లోగా ఇలా పుషప్స్ పోజ్లో హోల్డ్ చేయాలి. ఓకే, పుషప్స్ పొజిషన్లో హోల్డ్ చేసి అగైన్ మళ్ళీ హిప్స్ అప్. హిప్స్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ లెగ్ ముందుకు పెట్టుకొని ఆర్చ్, 10 seconds మళ్ళీ హోల్డ్, చెస్ట్ అప్, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో 10 seconds హోల్డ్, మళ్ళీ చెస్ట్ అప్.
ఓకే, ఇప్పుడు మనం అన్ని 2 వేరియేషన్స్ చేయాలి, అర్థమైందా? అంటే 2 టైమ్స్ చేయాలి ఒక్కొక్క సెట్ ని. సో ఈ మౌంటైన్ పోజ్ ని కూడా మనకు సెకండ్ టైం వస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు కావాలంటే ఇలా నీస్ మీద పెట్టుకోవచ్చు మీకు కష్టం అవుతే, షోల్డర్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంటే. ఇట్లా ఆగిన తర్వాత మళ్ళీ మౌంటైన్ పోజ్ స్టార్ట్ చేయండి. లెఫ్ట్ లెగ్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, మీ యాంకిల్స్ చూడండి, యాంకిల్స్ పాయింటింగ్ టు ది స్కై, హెడ్ డౌన్. ఈ విధంగా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 5 4 3 2 1 అయిపోయిందా? ఇప్పుడు రైట్ లెగ్తో మళ్ళీ స్ట్రైట్ హోల్డ్. ఈ హోల్డింగ్స్లో మీకు గ్లూట్స్ కాఫ్స్ టైట్ అయినట్టు అనిపిస్తే కొద్దిగా రెస్ట్ తీసుకోండి, ఏం కాదు. ఓకే, ఇలా 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మౌంటైన్ పోజ్కి వచ్చేసేయాలి. మళ్ళీ రెస్ట్ తీసుకోండి. ఇక్కడ కావాలంటే ఒక 5 సెకండ్స్ రెస్ట్ తీసుకొని 5 4 3. మీరు ఎంత రిలాక్స్గా చేసినా పర్లేదు. మీకు ఇక్కడ ఇట్లా నీస్ మీద చేయడం కష్టం అవుతే నీస్ మీద కూర్చొని కూడా ఇలా ఓన్లీ లెగ్ లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ పోజ్ కూడా లెగ్స్ లాటరల్ వేస్ట్లో స్లైడ్ చేయండి. ఓకే, లాటరల్ వేస్ట్లో హ్యాండ్స్ ఓపెన్ చేసేసి హ్యాండ్స్ స్ట్రైట్. ఓకే, హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత చెస్ట్ అప్ పెట్టి స్లైడ్గా ఓన్లీ నీస్ బెండ్ చేయాలి. యాంకిల్స్ స్ట్రైట్గా లేవు, యాంకిల్స్ ఓపెన్ ఉన్నాయి. హ్యాండ్ స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్కి బెండ్. రైట్ సైడ్ బెండ్ అయిపోయిన తర్వాత 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 5 4 3 2 1. ఓకే, హోల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్, లెఫ్ట్ హ్యాండ్ అప్, పైకి చూడాలి. నీస్ బెండ్ అయ్యే ఉన్నాయి, హ్యాండ్కి చూడండి పైకి. ఇక్కడ మళ్ళీ 10 సెకండ్స్ హోల్డ్. ఒక రిలాక్స్ బ్రీతింగ్. అగైన్ స్లోగా హ్యాండ్స్ అప్, గెట్ అప్ స్ట్రైట్. ఓకే, హ్యాండ్స్ షోల్డర్ పెయిన్ వస్తే పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. లెఫ్ట్ సైడ్ కూడా అలానే చేయాలి. బెండ్, ఏ సైడ్ బెండ్ అయ్యారో ఆ సైడ్ చూడండి ఇలా స్ట్రైట్గా. ఓకే, బాడీ స్ట్రైట్ పెట్టి హోల్డ్ చేయండి. 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత బెండ్ డౌన్, లుక్ అప్. ఇక్కడ 10 సెకండ్స్ హోల్డ్. ఓకే, 10 సెకండ్స్ హోల్డ్ తర్వాత అగైన్ గెట్ అప్, రిలాక్స్. యోగా అనే మాట వినగానే మనకు గుర్తొచ్చే ఒకటే పేరు, ఒకటే మనిషి, అదే రామ్దేవ్ బాబా. ఆయన చేసే వింత వింత యోగాలు చూసి మనకు నవ్వు అయితే చాలా వస్తుంది, కానీ దాని వెనకాల ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో మనకు తెలుసుకుంటేనే అర్థమవుతుంది. మెంటల్ పీస్ హెల్దీగా ఉండడానికి, యాంగ్జైటీ లెవెల్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే ఒక యోగా ఉంది. అదేంటో మీకు తెలిసిన కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దీని ఆన్సర్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు నించోని మీ నీస్ చాలా హర్ట్ అవుతాయి, అంటే నీస్ కాదు లెగ్స్ చాలా పెయిన్ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ మేము స్ట్రెచ్చింగ్ చేసేది కొద్దిగా రిలాక్సింగ్ స్ట్రెచ్. అదే ఇలా నీస్ మీద కూర్చొని స్ట్రెచ్ డౌన్. ఓకే, స్ట్రెచ్ డౌన్. హ్యాండ్స్ ఎంత ముందుకెళ్తే అలా పుష్ చేసి లుక్ డౌన్. రిలాక్స్, బ్రీతింగ్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇలా రిలాక్స్గా ఒక 10 సెకండ్స్ 10 బ్రీత్స్ చేయండి. ఓకే, సో రిలాక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా అలర్ట్ మోడ్కి వచ్చేసేయాలి ఇప్పుడు. ఓకే, అలర్ట్ మోడ్లో అంటే యోగా స్టార్ట్ చేయాలి. మళ్ళీ నీస్ మీద కూర్చోండి, మ్యాట్ వేసుకోండి. కావాలంటే చూడండి, హ్యాండ్స్ని యాంకల్స్కి పట్టుకోవాలి. హ్యాండ్స్ యాంకల్స్కి పట్టుకొని చెస్ట్ అప్, ఈ విధంగా లుక్ అప్, బ్రీత్ అవుట్ అండ్ అగైన్ సిట్ బ్యాక్. ఇప్పుడు ఇది కొద్దిగా కష్టం అవుతుంది ఒక్కొక్కసారి మన షోల్డర్స్ బ్రాడ్ ఉండడం వల్ల. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్గా నించోండి. స్ట్రైట్గా నించున్న తర్వాత ఒక హ్యాండ్ ఇలా పట్టుకొని లీన్ అవ్వండి. లీన్ అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్ ఉంటుందా, అప్పుడు అది మెల్లగా ట్రై చేయండి పట్టుకొని. ఓకే, అది మెల్లగా వస్తుంది అలవాటు అయినప్పుడల్లా. అంతవరకు అయితే మీరు ఒక్క హ్యాండ్తో ఇట్లా స్ట్రెచ్ చేసినా నో ప్రాబ్లం. సో గుడ్. సో ఈ విధంగా ఇవి 3 సెట్స్, సో ఐ మీన్ 3 టైమ్స్ హోల్డ్ చేయండి 10 సెకండ్స్ లాగా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టాలి. ఓకే, లెగ్స్ స్ట్రైట్గా పెట్టేసుకొని మన రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో, రైట్ని లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోతో పుష్ చేయాలి. ఇలా లోపలికి పుష్ చేసి హెడ్ వెనక్కి తిరగాలి. ఇలా లుక్ స్ట్రైట్,
బ్యాక్. ఓకే, ఆ విధంగా హోల్డ్ చేయాలి 10 సెకండ్స్. ఓకే, ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత రిలాక్స్. ఎంతైతే అంత చేయండి, అట్లా స్ట్రెస్ఫుల్గా చేయొద్దు. బాడీ రిలాక్స్ అవ్వాలి. మీ స్పైనల్లో కట్ కట్ మని సౌండ్ కూడా వస్తుంది ఇలా మంచిగా చేశారనుకో. నాకు వస్తుంది. సో ఈ విధంగా బోత్ సైడ్స్ ఒక 3 టైమ్స్ చేయండి. ఇలా 3 టైమ్స్ అయిపోయిన తర్వాత 2 లెగ్స్ ఫోల్డ్ చేసుకొని బటర్ఫ్లై స్ట్రెచ్ అనమాట. ఓకే, బటర్ఫ్లై స్ట్రెచ్ చేయాలి. కానీ ఫస్ట్ ఒక 5 టైమ్స్ ఇలా 1 2 3 4 5 అయిపోయిన తర్వాత లెగ్స్ని మొత్తం కిందికి స్ట్రెచ్ చేయండి. లోపలికి జరుపుకొని లెగ్స్ కిందికి స్ట్రెచ్ అండ్ బెండ్ డౌన్. హ్యాండ్స్ లోపలికి పెట్టుకోండి. బెండ్ డౌన్ చేసి మీ ఫోర్ హెడ్ టోస్కి టచ్ అవ్వాలి. ఇట్లా ఎస్, టచ్ అయిపోయింది. సో ఇక్కడ 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మీకు ఇది కంప్లీట్గా టచ్ అవ్వాలనే కాదు, నేను చెప్తున్నాను అనమాట. మీరు బాడీ ఇంతవరకు వెళ్ళా నో ప్రాబ్లం. ఆ స్ట్రెచ్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అవుతుంటుంది. వీక్లీ వన్స్ చాలు. వీక్లీ వన్స్ చేసినా మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. పక్కా ట్రై చేయండి. మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా, ఎంత బాడీ బిల్డర్ ఉన్నా, మీరు వెయిట్ లాస్ చేస్తున్నా, వెయిట్ గెయిన్ చేస్తున్నా, ఇవి చాలా ఇంపార్టెంట్. మీ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కోసం, జాయింట్ బిల్డింగ్ కోసం, మీ మజిల్లో ఎండ్యూరెన్స్ పెంచడానికి, ఇంకా మనకి మజిల్ మైండ్ కనెక్షన్ ఇంపార్టెంట్. వర్కౌట్ చేసేటప్పుడు మజిల్ మైండ్ కనెక్షన్ అంటారు కదా, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి కన్ఫ్యూజన్, బాడీ ఒక్కొక్కసారి మనం రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ అవుతుంది వర్కౌట్స్లలో. ఆ కన్ఫ్యూజన్ అంటే అగిలిటీ బిల్డ్ అవుతుంది, స్పీడ్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. సో పక్కా చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోర్లో పడుకోవాలి. చెస్ట్ మీద ఇట్లా మొత్తం. ఓకే, చెస్ట్ మీద మొత్తం పడుకొని లెగ్స్ ఉన్నాయా, లెగ్స్ ఒకటి ఫోల్డ్ చేసి చెస్ట్ అప్, హోల్డ్, రిలాక్స్. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఎంత వస్తే అంత. ఓకే, సో ఇవి ఒక 3 టైమ్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ 2 స్ట్రైట్గా పెట్టి 2 హ్యాండ్స్ 2 లెగ్స్. ఓకే, 2 ఒకటిసారి పైకి లిఫ్ట్ చేయాలి. లుక్ డౌన్, 3 2 1 అప్, ఇలా. ఓకే, బాడీ మొత్తం స్టమక్ మీద ఉండాలి. ఇలా 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, 2 హ్యాండ్స్ 2 లెగ్స్ గాల్లో ఉండాలి ఒకటేసారి. ఈ విధంగా 2 టైమ్స్ 10 సెకండ్స్ చేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీ లోవర్ బ్యాక్ అనేది కొద్దిగా టైట్ అయిపోతుంది. సో దానికి కొద్దిగా రివర్స్లో స్ట్రెచ్ చేయాలి. అంటే ఇలా బ్యాక్ మీద పట్టుకోవాలి రివర్స్లో. ఓకే, రివర్స్లో పట్టుకొని ఫస్ట్ నీస్ 2 పుల్ చేసి ఇలా గ్రాప్ చేయండి. హక్ చేయాలి గట్టిగా. ఓకే, లెగ్స్ని ఇలా హక్ చేసి రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. బాడీని రిలాక్స్ చేసేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్ అయిపోయి 10 సెకండ్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత లెగ్స్ని స్ట్రైట్గా పెట్టా. యాంకిల్స్ టైట్, హ్యాండ్స్ డౌన్, యాంకిల్స్ లూజ్గా పెట్టుకుంటా, టోస్ స్ట్రైట్ అప్. ఇప్పుడు స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి ఇలా. ఓకే, యాంకిల్స్ టైటే ఉండాలి, నీస్ కూడా లాక్ ఉండాలి. ఇక్కడ హోల్డ్ చేయాలి 10 సెకండ్స్. హెడ్ లేపొద్దు, హెడ్ డౌన్, లెగ్స్ స్ట్రైట్గా 90 డిగ్రీస్లో లిఫ్ట్ చేయాలి. 5 4 3 2 1. నీస్ బెండ్ చేసి కిందికి వెళ్ళండి. ఓకే, డైరెక్ట్ ఇట్లా లెగ్స్ స్ట్రైట్గా పెట్టి లెగ్స్ డౌన్ చేయొద్దు. ఇట్లా డైరెక్ట్గా చేస్తే లోవర్ బ్యాక్ మీద వెయిట్ పడుద్ది. లేపేటప్పుడు యాంకిల్స్ టైట్, స్ట్రైట్గా లెగ్స్ అప్, హోల్డ్. ఓకే, 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఎంత అయితే అంత. ఓకే, ఆ తర్వాత మీ స్టమక్ కొద్దిగా టైట్ అయిపోతుంది. స్టమక్ టైట్ అయిపోయినందుకుగా కొద్దిగా రిలాక్స్ అవ్వాలి. హ్యాండ్స్ని ఫింగర్స్ లెగ్స్ వైపు ఫేసింగ్. ఓకే, హ్యాండ్స్ చూడండి లెగ్స్ వైపు ఫేసింగ్ ఉంటుంది. లెగ్స్ నీస్ బెండ్ అండ్ ఇప్పుడు చెస్ట్ అప్, ఇట్లా హోల్డ్ చేయాలి. హెడ్ని వెనక్కి విసిరి ఇలా హోల్డ్ చేయాలి పైకి. చెస్ట్ అప్, హోల్డ్. ఓకే, ఈ విధంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్ చేయండి. డౌన్. చూసారు కదా ఎంత లిఫ్ట్ అయితే అంత. షోల్డర్స్ కొద్దిగా వెయిట్ అనిపిస్తే
కొద్దిగా రిలాక్స్గా చేయండి, ఎక్కువ లేపకుండా పర్లేదు, కానీ మెజారిటీ ఎంత ట్రై అయితే అంత ట్రై చేయండి. లుకప్ డౌన్. సో ఈ విధంగా ఒక 3 times 2 times చేయండి, 10 seconds. వీడియో స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ గుర్తుంది కదా, మనకు మెంటల్ స్ట్రెస్ కోసం లేదా యాంగ్జైటీ తగ్గనికి ఒక యోగా ఉంటుంది. ఇప్పుడు అది పక్కన పెడితే ఫస్ట్ మనకు అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి స్ట్రెస్ కదా. అసలు సింపుల్గా మనం చెప్పాలంటే మనం స్పిరిచువల్గా దూరం అవుతున్నాం కాబట్టి మనకు ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అది మీకు ఫైనాన్షియల్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం అలా స్పిరిచువల్గా ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ చేయాలంటే మనం చేయాల్సిన యోగా ప్రాణాయామం. ప్రాణాయామంలో మీకు ఏముండదు, ఎక్కువ స్ట్రెస్ ఉండదు. జస్ట్ మీరు తీసుకునే బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేయాలి. మీ బ్రీత్ ఎంత లోపల వరకు పోతుందో, ఎక్కడ దాకా పోతుందో, మీరు ఎంత స్మూత్గా దాన్ని ఫీల్ అవుతున్నారో. బ్రీతింగ్ మీరు 24 hours చేస్తారు, నిద్రలో ఉన్నా చేస్తారు, కానీ దాన్ని అబ్జర్వ్ చేసి మీకు ఎలా బ్రీతింగ్ అవుతుందో, ఎలా బ్రీత్ అవుట్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయడమే ప్రాణాయామం. సో ఆ ప్రాణాయామం మీరు ఎలా చేయాలో కూడా మనం ఇంకో వీడియో తీద్దాం. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్గా డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్పిరిచువల్గా డెవలప్ అవుతూనే మనకి ఎక్స్టర్నల్ వరల్డ్లో స్ట్రెంగ్త్ వస్తుంది. ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, ఫైనాన్షియల్గా అయినా సరే, లేదా రిలేషన్షిప్స్లో అయినా సరే, లేకపోతే మీకు సక్సెస్ కోసం అయినా సరే, దేనికోసమైనా సరే స్పిరిచువల్ సపోర్ట్ మీకు ఉందనుకో మీరు ఏదైనా సాధిస్తారు. ఇది చాలామందికి అర్థం అవ్వడానికి టైం పడుతుంది, కానీ మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీకు అంత యూస్ఫుల్ ఉంటుంది. యోగాసనలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2-3 minutes ఇలా రిలాక్స్గా కూర్చోండి. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా. ఇట్లా ఒక లెగ్ పైకి పెట్టుకుని కూర్చోవడం నాకు కంఫర్టబుల్. సో హ్యాండ్స్ లాక్ చేసుకొని బాడీని రిలాక్స్ చేయాలి. ఒక 5 minutes 10 minutes కామ్గా కూర్చొని జస్ట్ మీ బ్రీతింగ్లో ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇలా ఒక 10 seconds కాదు 10 minutes అలా కమ్మున కూర్చోండి. సైలెంట్గా కూర్చున్న తర్వాత స్లోగా హ్యాండ్స్ని రబ్ చేసుకొని, స్లోగా రబ్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా అనిపించినప్పుడు ఇట్లా పండ్ల మీద పెట్టుకొని ఓపెన్ చేసేసాయి. సో ఈ విధంగా మీరు మీ పవర్ యోగా సెషన్ని మీరు మీ పవర్ యోగా సెషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోతున్నాను, మీరు చేయడం మర్చిపోతున్నారు. అదే మన సబ్స్క్రిప్షన్. వీడియోస్ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి గ్రోత్ వస్తుంది, నాకు పైసలు వస్తాయి, మీకు మంచి వ్యూస్ వస్తాయి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే అది కథ అనమాట. నాకు పైసలు రావడం స్టార్ట్ అయితే వీడియోస్ ఇంకా మంచిగా తీయాలని నాకు ఒక ఆశ పుడుతుంది. ఆ ఆశ కోసం అన్న నేను మంచి వీడియోస్ చేస్తాను కదా. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి. స్టే సేఫ్, స్టే హెల్తీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.